ఆల్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉప్మా రవ్వతో సూపర్ సాఫ్ట్ మ్యాంగో కేక్. చేయడం చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేశానో చూపిస్తున్నాను. చూసేద్దాం, చకచకా చేసేస్తాం. చాలా బావుంటుంది. ఉప్మా రవ్వతోనే ఎలా చేశానో ఇంక చూసేద్దామా మరి? ముందుగా ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను. దీనిపైన తొక్క తీసేసి మనం శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుందాం. ఎప్పుడు గోధుమ పిండి లేకపోతే మైదా యూజ్ చేస్తాం కదా కేక్‌ని. కానీ ఈసారి ఎందుకో నాకు డిఫరెంట్‌గా ట్రై చేయాలనిపించింది. అందుకని ఉప్మా నూకతో అయితే చేస్తున్నాను. ఈ ఉప్మా నూకని సూజీ రవ్వ అంటూ ఉంటారు కదా! ఎప్పుడూ ఒకేలా ఏం చేస్తాం, ఈసారి డిఫరెంట్‌గా ట్రై చేయాలనిపించింది. అందుకని ఇప్పుడు నేను సూజీ రవ్వతో అదేనండి ఉప్మా నూకతో అయితే కేక్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మామిడికాయ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి. అందులోని ఒక కప్పు ఉప్మా నూకని వేసేసి మెత్తగా మిక్సీ పట్టేద్దాం. చిన్న జార్‌లో వేసుకుంటే బాగా మెత్తగా అవుతుంది. అందుకని ఈ జార్ అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో అయితే వేసేసుకుందాం. చూడండి రవ్వగా లైట్‌గా ఉంది. మరీ అంత మెత్తగా అయితే ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు పెద్ద జార్ తీసుకొని అందులోనే అరకప్పు పంచదార అయితే యాడ్ చేస్తున్నాను. అందులోని ఒక అరకప్పు ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులోనే ఒక అరకప్పు పెరుగు వేసేసి, ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు ఒక కప్పు ముక్కలైతే వేసేసుకొని, దీన్ని మనం మెత్తగా పేస్ట్‌లా అయితే చేసేసుకుందాం. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంది కదా! ఫ్రూట్స్ తినని పిల్లలకి కూడా మనం ఈజీగా ఇలా కేక్ చేసి పెట్టామంటే ఇట్టే తినేస్తారు. కేక్ అనేటప్పటికి వాళ్ళకి ఎక్కడ లేని ఇష్టం వచ్చేస్తూ ఉంటుంది కదా! మా వాడు మ్యాంగో తిననంటున్నాడు. అందుకని వాడి గురించే మ్యాంగో కేక్ చేశా. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసిన మిశ్రమాన్ని ముందుగా మనం మిక్సీ పట్టిన ఉప్మా నూకలో వేసేసి మిక్స్ చేసేసుకుందాం. ఎక్కడ ఉన్నట్టు లేకుండా అయితే మిక్స్ చేసుకోండి. చూడండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కదా! ఇప్పుడు అందులోని మనం ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలైతే వేసేసుకుందాం. వేసేసి మనం మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వీడియో చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి ఇలా మొత్తం పాలు ఆ పిండిలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోని ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు. ఇందులో ఇదే పౌడర్ వేసుకోవాలని లేదు. కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది. నేను వెనిలా కస్టర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావుగంట నాననివ్వండి. ఇప్పుడు పావుగంట నాననిచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా ఉంది. ఇప్పుడు అందులోని ఒక అర స్పూను బేకింగ్ పౌడరు, ఒక పావు స్పూను బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు. ఈ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేయడం వల్ల కేక్ అన్నది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకుందాం. చాలా చాలా సింపుల్‌గా అయిపోతుంది. నేను ఈసారైతే ఓవెన్‌లో చేస్తున్నాను ఈ కేక్‌ని. మీరు నార్మల్‌గా కూడా చేయొచ్చు. మనం కేక్ ఎలా చేస్తామో మీకు అందరికీ తెలుసు కదా! ఎక్స్‌ట్రా టేస్టీగా ఉండాలని చెప్పేసి నేనిక్కడ టూటీ ఫ్రూటీలయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర రెడ్ అండ్ గ్రీన్ కలర్‌లోను ఉన్నాయి. ఈ యెల్లో కలర్‌కి రెడ్ అండ్ గ్రీన్ టూటీ ఫ్రూటీలయితే భలే కలర్‌ఫుల్‌గా ఉంటాయని చేసేసాను. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. నేనిక్కడైతే నా దగ్గర బేకింగ్ ట్రే ఉన్న మూలన అది తీసుకున్నాను. లేని పక్షంలో మీరు ఏదైనా మౌల్డ్ తీసుకోండి. అందులో అడుగున ఆయిల్ అప్లై చేసి, దానిపైన కొంచెం మైదాతో కానీ, గోధుమ పిండితో కానీ డస్టింగ్ చేసుకోండి. నేనిక్కడ బటర్ పేపర్ వేసేసుకున్నాను. ఆ బటర్ పేపర్ పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని అయితే వేసేసి, ఒకటి 2 సార్లు ట్యాప్ చేయండి. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే గనక పోతాయి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఓవెన్‌లో అయితే పెట్టేస్తున్నాను. 180 డిగ్రీస్ 25 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. చూడండి బేక్ అయిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చక్కగా కుక్ అయిపోయింది. బాగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేస్తున్నాను. చూడండి వేడంటూ అస్సలు లేదు. ఇప్పుడు దాన్ని డీమోల్డ్ చేసేసి పైన ఉన్న బటర్ పేపర్‌ని అయితే తీసేద్దాం.
ఓవెన్‌లో చేయడం వల్ల తక్కువ టైంలోనే బేక్ అయిపోయింది. ఇది మీరు నార్మల్‌గా కేక్ ఎలా బేక్ చేస్తారో అలా కూడా బేక్ చేయొచ్చు. చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఫ్లఫీగా ఉందో. నేను కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా! చాలా సాఫ్ట్‌గా ఉందని. చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక ఫ్రిడ్జ్‌లో ఉంచితే ఇది ఒక 3, 4 డేస్ దాకా నిలవుంటుంది. బావుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ కేక్‌నైతే మీరు తయారు చేయొచ్చు. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. మీకు ఒకటైతే చూపిస్తున్నాను. రవ్వతో చేశాను ఎలా వస్తుందా అనుకున్నాను. బట్ చాలా చాలా బావుంది. టూటీ ఫ్రూటీలు యాడ్ చేయడం వల్ల మంచి కలర్‌ఫుల్‌గా గూడా ఉంది కేక్ అయితేని. మా చిన్న బాబుకైతే చాలా నచ్చింది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ కేక్ నచ్చుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.